దేశం మొత్తాన్ని షాక్‌కి గురి చేసినటువంటి కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు విషయంలో మొదటిసారిగా ఎవరైతే నేరారోపణ ఎదుర్కొంటున్నారో ఆ అమ్మాయి సియా తల్లిదండ్రులు మొదటిసారిగా మీడియా ముందరకొచ్చారు. అనేక అంశాల్ని వాళ్ళు మీడియాతో పంచుకున్నారు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిందన్న విషయం తెలిసిన వెంటనే సియా తండ్రి ప్రవీణ్ గోయల్ అనారోగ్యం పాలయ్యాడు. ఐసీయూలో అడ్మిట్ అయ్యాడు. దానివలన వీళ్ళు ఎవరితోనూ మాట్లాడలేకపోయారు. తల్లి పూజ, తండ్రి కలిసి మీడియాకి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అందులో ఏం చెప్పారంటే, అసలు లోగడ్ కోటకి వెళ్ళేటువంటి ఆలోచన సియాకి లేదు. కానీ రమ్మని చెప్పని పిలిస్తేనే, కేతన్ పిలిస్తేనే వెళ్ళింది. అంటే బహుశా ఈ ప్రణాళిక ముందు తెలిసి ఆమె వెళ్ళడానికి జంకిందేమో. ఒకసారి ఆల్రెడీ ఫెయిల్ అయిందని చెప్పని పోలీసులు అన్నారు కాబట్టి, ఈసారి మళ్ళీ ఏం జరుగుద్దో అనే భయంతోనే రానందేమో. కానీ అమాయకంగా తెలియక చావుని పిలిచినట్టుగా కేతన్ లోగడ్ కోటకి వెళ్దామని ఇన్వైట్ చేశారని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంటుంది. ఇంకోటేంటంటే నేషనల్ మీడియా అంతట్లో కూడా ఒక అంశం బాగా హైలైట్ అయింది. కేతన్ విగ్గు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది కేతన్‌కి. అంటే బాల్డ్ హెడ్ ఉంది. 26 ఏళ్ల వయసైనా గాని అతని జుట్టు ఒరిజినల్ జుట్టు కాదు. విగ్గు పెట్టుకోవడం వల్లనే అతని పైన ఆసక్తి లేదు సియాకి అనేటువంటి మాటలను కూడా వాళ్ళ తల్లిదండ్రులు తోసిపుచ్చారు. ఎందుకంటే 2 కుటుంబాల మధ్య చాలా కాలంగా సత్సంబంధాలున్నాయి. ఒక సన్నిహిత సంబంధాలున్న మంచి కుటుంబానికి మేము దూరం అయ్యాం అనేటువంటి ఆవేదన వ్యక్తం. ఆ రోజు సియా లోహగఢ్ కోటకు వెళ్ళడానికి ఎంత ఇష్టపడలేదనేది నిజమో, అలానే మా కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయనేది కూడా అంతే నిజం. ఆమె ఇష్ట ప్రకారమే ఈ నిశ్చితార్థం కూడా చేయించాం. సియా ఒకవేళ ముందు చెప్పుంటే గనక ఇంత కఠిన నిర్ణయం తీసుకునే వాళ్ళం కాదు అని చెప్పాడు. అంటే ఆమె చెప్పకపోవడం నేరమా? పాపం అన్నీ తిరిగి కేతన్ నెత్తి మీద పడింది ఇదంతా వచ్చి. కేతన్ అగర్వాల్ కుటుంబంతో మాకు చాలా ఏళ్లుగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ విషాదంతో మేము ఒక మంచి కుటుంబంతో అనుబంధాన్ని మాత్రమే కోల్పోవడం లేదు, ఒక మంచి కుమారుడిని కూడా కోల్పోయాం. సియా ఈ విషయాన్ని ముందే మా దృష్టికి తీసుకొచ్చుంటే ఇలా జరిగేది కాదు. అసలు సియా నోటి నుంచి చేతన్ చౌదరి అనే పేరు కూడా మేమెప్పుడూ వినలేదు. ఒకవేళ ఆమె తప్పు చేసి ఉంటే మరణశిక్ష విధించండి అని క్లియర్‌గా చెప్పారు. లేదంటే ఆ లోగడ్ కోటకి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేయండి అని కూడా అంటున్నారు. అంటే వాళ్ళు కూడా ఎంత ఆవేదన చెందారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ మధ్య కుదిరినటువంటి ఇది మ్యారేజ్ సంబంధం, పెళ్లి సంబంధం. అలాంటిది ఇంత విషాదాంతం అవుతుందని చెప్పని బహుశా వాళ్ళు కూడా ఊహించలేదు. సో, మహారాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసింది కాబట్టి వీలైనంత తొందరగా దోషులకు శిక్ష పడేలా చేస్తారని చెప్పని భావిద్దాం.